హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా మరికొన్ని ఎక్సైటింగ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కిల్. ఈ ఇయర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్గా నిలిచిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి పార్ట్ 2 అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. కరణ్ జోహర్ నుంచి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో కిల్ 2 నుంచి డెవలపింగ్ వర్క్ అనేది టీం నుంచి జరుగుతుందంట. లైక్ 2025 ఇయర్ నుంచి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే చేయవచ్చు. సో మీరు ఇంకా కిల్ మూవీని కానీ చూడకపోయి ఉంటే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది. తెలుగు ఆడియో కూడా ఉంది. నాకు తెలిసినట్టు 90% ఆడియన్స్ ఈ ఫిల్మ్ని చూసే ఉంటారు. లైక్ ఆ 10% ఆడియన్స్ చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వాచ్ చేయండి. మూవీ అయితే మీకు సూపర్ డూపర్గా నచ్చుతుంది. ఒక మాస్టర్ పీస్ ఫిలిం. ఇంకా కిల్ 2 అనేది మన ముందుకు 2026 ఇయర్లో తీసుకొని రావచ్చు. నెంబర్ 2, మెకానిక్ రాకీ. నెక్స్ట్ వీకే ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో నవంబర్ 22కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ప్రమోషన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. బట్ జనాలకి ఈ ఫిల్మ్ ఒకటి వస్తున్నట్టు తెలియట్లేదు. సో టుమారో వచ్చేసి నవంబర్ 17th ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఈవినింగ్ 5 PM ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. సో ఆ ఈవెంట్లోనే సెకండ్ ట్రైలర్ కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఇందులో విశ్వక్సేన్, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్లో యాక్ట్ చేశారు. సో చూద్దాం ఈ మూవీ అనేది ఎలా ఉంటుందో మనకి నవంబర్ 22కి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, అక్యూజ్డ్. ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ అయితే యాక్షన్, డ్రామా అండ్ థ్రిల్లర్ ఆర్ రేటెడ్ అయితే వచ్చింది. ఇక్కడ వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అనేవి మనకి అప్లోడ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు చూడడానికైతే ఉన్నాయి. సో మూవీకి రేటింగ్ వచ్చేసి 10కి 6.3 అయితే ఇచ్చున్నారు. సో యావరేజ్ రేటింగ్. బట్ ఈ మూవీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ, అది కూడా ఆర్ రేటెడ్లో అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెళ్ళి వాచ్ చేయవచ్చు. తెలుగు ఆడియో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 4, తండేల్. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. బుజ్జి తల్లి సాంగ్ టైటిల్ వచ్చేసి ఈ నవంబర్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అయితే మెన్షన్ చేయలేదు. దిస్ నవంబర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నవంబర్ మంత్లో ఫస్ట్ సింగిల్ తండేల్ నుంచి రిలీజ్ అవబోతుంది. సో డేట్ కన్ఫర్మ్ అవ్వండి, మీకు అప్డేట్ చేస్తాను. సో వచ్చిన న్యూ పోస్ట్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఆ పోస్టర్లో మనకి శాటిలైట్ రైట్స్ కూడా రివీల్ అయితే చేశారు. జీ తెలుగు, జీ సినిమా వారు శాటిలైట్ రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, మెడాక్ ఫిలిమ్స్ వారి నుంచి మరొక ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. అదే ఫ్రెండ్స్, రీసెంట్గా స్త్రీ 2, ముంజా. సో ఈ మూవీస్ తీసిన ఫ్రాంచైజ్ ప్రొడక్షన్ హౌస్. సో ఆ ప్రొడక్షన్ నుంచి స్త్రీ 2 తీసిన డైరెక్టర్ అమర్ కౌశిక్ నుంచి మరొక ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి మహా అవతార్. ఇందులో మెయిన్ లీడ్ వచ్చేసి విక్కీ కౌశల్. మనకి ఇందులో చూపించబోతున్నారు చిరంజీవి గాడ్ పరశురామ్ క్యారెక్టర్. తన స్టోరీ అయితే ఉండబోతోంది. సో వచ్చిన ఆ ప్రీ లుక్స్ పోస్టర్స్ అయితే మీరు చూడవచ్చు. ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఎప్పుడు రిలీజ్ అవబోతుందో కూడా కన్ఫర్మ్ చేశారు. 2026 ఇయర్ క్రిస్మస్కి ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, భైరవం. మరొక క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. యాక్ట్రెస్ ఆనంది అలియాస్ నీలిమగా ఇందులో మనకి కనబడుతుంది. సో తన లుక్ అయితే మీరు చూడవచ్చు. సో మూవీ నుంచి టోటల్ వర్క్ అనేది అయిపోయి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో ఈ ఇయర్ ఎండ్ లోపల రిలీజ్ అవుతుందా లేకుంటే నెక్స్ట్ ఇయరా, వెయిట్ చేయండి. ఫ్యూ డేస్లో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్. నెక్స్ట్ నెంబర్ 7, మహేష్ బాబు గారు లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం అతిథి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ ఫిలిం అయితే డైరెక్ట్ అయితే చేసింది. పర్సనల్గా ఈ ఫిలిం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఎప్పుడు చూసినా నాకైతే బోర్ అయితే కొట్టదు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 4K వర్షన్ కన్ఫర్మ్ అయితే చేశారు. 2025 ఇయర్ న్యూ ఇయర్ స్పెషల్గా థియేటర్స్లో మూవీ అయితే ఉండబోతుంది. సో ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనుకుంటా. ఫ్రెండ్స్, మరి ఈ ఫిలిం మీరు థియేటర్స్లో 4K వర్షన్ అనేది చూద్దాం అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8, ది డైవ్. మీకు సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ అంటే బాగా ఇష్టమా? సో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ ఫిలింను వచ్చేసి రిలీజ్ చేశారు. అది మనకి తెలుగు, తమిళ్, హిందీ. సో ఈ 3 ఆడియోస్ని అప్లోడ్ చేశారు. మూవీ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్గా ఉంటుంది. సో సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఈ ఫిలిం ఇప్పుడు వెళ్ళేసి మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ అయితే చేయవచ్చు. మూవీకి రేటింగ్ వచ్చేసి 10కి 5.5 అయితే ఇచ్చున్నారు. సో యావరేజ్ రేటింగ్. సో అది మీరు చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు.
నెక్స్ట్ నెంబర్ 9 కెవిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం బ్లడీ బెగ్గర్. సో మూవీ అయితే కామెడీ ఉంటుంది అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఒక మీరు లైక్ రెడీ ఆర్ నాట్ మూవీ అయితే చూసారా, సేమ్ ఆ టైప్లో మనకి మూవీ అయితే చూడడానికి ఉంటుంది. అది మీకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీగా మూవీ అయితే బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఎమోషనల్ టచ్తో ఒక కర్మ రివెంజ్గా మారిపోతుంది. సో ఫ్రెండ్స్ మూవీ అయితే ఓవరాల్గా చూడవచ్చు, చూడడానికి బాగానే ఉంటుంది. సో ఓటీటీకి అయితే ఇప్పుడు వచ్చేసింది. ఓటీటీ అంటే ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ కాదు, అదే తెలుసు కదా, ఐన్తూసాన్. సో ఐన్తూసాన్ ఓవర్సీస్ ప్లాట్ఫామ్, అందులో మూవీ అయితే అప్లోడ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో తమిళ్ వర్షన్ అయితే వచ్చేసింది. సో చూడాలనుకుంటే ఇప్పుడు మీరు విపిఎన్ ఆన్ చేసి ఐన్తూసాన్ ఓటీటీలో ఈ ఫిల్మ్ని వాచ్ అయితే చేయవచ్చు. లేదు అలా చూడకపోతే మీకు అన్అఫీషియల్గా ఇండియాలో కూడా ఎక్కడ చూడాలో తెలుసు అనుకుంటాను. సో అక్కడి నుంచైనా చూడవచ్చు, బట్ ఓన్లీ తమిళ్ వర్షన్ ఒరిజినల్ మాత్రమే. నెంబర్ 10 నాగ చైతన్య గారి నుంచి మరొక ఫిలిం అయితే కన్ఫర్మ్ అయితే అవుతోంది. సో ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి విరూపాక్ష మూవీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ కార్తిక్ దండు. సో కార్తిక్ దండు నుంచి నాగ చైతన్య గారి ఒక ఫిలిం అయితే కన్ఫర్మ్ అయితే అవబోతుంది. సో మూవీ జోన్రా వచ్చేసి మైథలాజికల్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారంట. ఇది ఎస్విసిసి ప్రొడక్షన్ వారి నుంచి ఉండబోతోంది. సో హీరోగా అయితే నాగ చైతన్య అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి పూజా హెగ్డేని తీసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, వెయిట్ చేయండి, వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11 కుబేరా. ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ గ్లిమ్స్ అయితే అవుట్ స్టాండింగ్ అయితే ఉంది. సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు శేఖర్ కమ్లా గారు. కొత్తగా ఈసారి అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. అది చాలా టచింగ్ అయితే మూవీ అయితే ఉండబోతున్నట్టు ఉంది. సో మనకి గ్లిమ్స్లో వచ్చేసి ధనుష్ గారి లుక్ అయితే మీరు చూడవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అవి. సో 2 లుక్స్ అనేవి మనకి చూపించారు. ఇంకా రష్మిక మండన లుక్, అలానే మనకి నాగార్జున గారు. సో ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో అయితే ఈ మూవీలో ఉండబోతోంది. స్టిల్ ఈ మూవీలో ఏం ఉండబోతుందో అంటే మనకి ఏం స్టోరీ చూడబోతున్నాము ఎలాంటి ఐడియా లేదు. కొత్తగా ఏదో చూడబోతున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్లా గారు ప్లాన్ చేశారు. సో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో వచ్చేసి 2025 ఫిబ్రవరి మంత్లో ప్లాన్ చేస్తున్నారు. సో ఫిబ్రవరి మంత్లో మనకి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 12 గేమ్ చేంజర్. మరొక ప్రమోషన్ అప్డేట్ రివీల్ చేస్తున్నారు. మనం ఫస్ట్ సింగిల్ చూసాం, సెకండ్ సింగిల్ చూసాం. నౌ థర్డ్ సింగిల్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఈ థర్డ్ సింగిల్ ఇప్పుడున్న సోర్స్ ప్రకారం మనకి నవంబర్ 20కి రిలీజ్ చేస్తున్నట్టు. సో వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ సూన్. నెంబర్ 13 బ్రదర్. ఇందులో జయం రవి, ప్రియాంక మోహన్ అండ్ హీరోకి సిస్టర్గా భూమిక యాక్ట్ అయితే చేసింది. సో ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి ఎం రాజేష్ గారి నుంచి మనం ఎన్నో చాలా అంటే చాలా మంచి సూపర్ డూపర్ మూవీస్ అయితే చూస్తున్నాం. లైక్ చెప్పాలంటే ఓకే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఫిలిం వచ్చేసి చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనే అంబానీ. సో ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ నుంచి నేను లాస్ట్గా వచ్చేసి మిస్టర్ లోకల్ అనుకుంటా శివకార్తికేయన్ గారితో తీశారు. సో అది ఎంత దరిద్రంగా తీశారంటే అడ్ర ఫ్లాప్ ఫిలిం, అంత వరస్ట్గా ఆ ఫిలింని తీయడం జరిగింది. సో దాని తర్వాత ఇదే అనుకుంటా డైరెక్టర్ గారి నుంచి రావడం. సో ఈ బ్రదర్ ఫిలిం నుంచి మనకి ఐన్తూసాన్లో హెచ్డి అనేది వచ్చేసింది. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి, బట్ సబ్ టైటిల్స్ అయితే లేవు. సో మూవీ అయితే నైట్ చూడడం అయితే జరిగింది. సో నాకు ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్తో కనెక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆ పాయింట్ అయితే బాగుంది కానీ బట్ అంత కనెక్టివిటీగా లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి మూవీ అనేది నచ్చుతుంది. సో ఫ్యామిలీతో ఈ ఫిలింని సింపుల్గా ఒక ట్రై అయితే ఇవ్వచ్చు, మరి బ్యాడ్గా అయితే లేదు. సో ఇప్పుడు ఐన్తూసాన్లో హెచ్డి అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జయం రవి ఫ్యానా లేకుంటే ప్రియాంక మోహన్ ఫ్యానా, సో చూడవచ్చు. ఈ ఫిలిం వచ్చేసి సింపుల్గా ఒక ట్రై అయితే ఇచ్చేయండి. హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఒక మెయిన్ ప్లాట్ అయితే ఉంటుంది మనకి సెకండ్ హాఫ్లో హీరోకి సంబంధించి, ఆ టైటిల్కి సంబంధించి మనకి బ్రదర్ టైటిల్కి సంబంధించి. సో అది కూడా కొంచెం టచ్ అయితే అవుతుంది, బట్ అంత టచింగ్ అయితే ఉండదు. సో ఓవరాల్గా ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి చూడడానికి బాగుంటుందని చెప్పాను కదా. సో ఫ్యామిలీతో కలిసి ట్రై అయితే చేయండి, మీకు నచ్చుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.